దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 16వ వచనం నుండి 33వ వచనం వరకు. అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రముల నెక్కి పారిపోవుదుమంటిరి, కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుర్రములను ఎక్కిపోయేదమంటిరే, కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా ఉందురు. మీరు పర్వతము మీద నుండు కొయ్యవలెను, కొండ మీద నుండు జెండావలెను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయెదరు. 5 గద్దింపునకు మీరు పారిపోయెదరు. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కర్ణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కర్ణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభువు నీకు క్లేశాన్నపానముల నిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగియుండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు. హేయములని వాటిని పారవేయుదురు. లేచిపొమ్మని దానితో చెప్పుదురు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. అది విస్తార సార రసములు గలదయుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్ళలో మేయును. భూమి సేద్యము చేయు ఎడ్లును లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. గోపురములు పడు మహా హత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించున్నట్లుండును. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నవి. ఆయన ఊపిరి కుతికలతోనూ వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. రాత్రి యందు పండుగ నాచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు హాస్యదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలతోనూ పెలపెలయను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందును. యెహోవా అష్షూరు మీద పడవేయు నియామక దండము వలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును. ఆయన తన బాహువును వాని మీద ఆడించుచు యుద్ధము చేయును. పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది. అది మొలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది. గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును. ఆమేన్.